అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో షాడో బ్యాన్ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా దీని గురించి ఇదివరకు చూశాను, నేను కొన్ని బ్లాగ్స్లో అట్లా చదివాను అనమాట దీని గురించి. బట్ యూట్యూబ్ ఏం చెప్తుంది దీని గురించి, అండ్ అసలు షాడో బ్యాన్ ఉందా, దానివల్ల వ్యూస్ రాకపోవడము ఇట్లా ఏమన్నా జరుగుతుందా, ఇవన్నీ కూడా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయితే చేస్తాను. ఈ వీడియో నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, కానీ అది పబ్లిష్ చేయలేదు వీడియోని. అది ఎందుకో నాకు అంత ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినట్లుగా సరిగ్గా అనిపించలేదు. అందుకే మళ్ళీ రీషూట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది ఎప్పుడో లాస్ట్ 10 days బ్యాక్ షూట్ చేసిన వీడియోస్లోనే రావాల్సిందే యాక్చువల్గా. బట్ ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట, మళ్ళీ రీషూట్ చేస్తున్నాను ఈ వీడియోని. సో ఫస్ట్ అసలు ఈ షాడో బ్యాన్ అంటే ఏంటి అనేది చెప్తాను. దాని తర్వాత అసలు యూట్యూబ్లో ఉందా, ఒకవేళ అది ఉంటే మనం ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు ఏంటనేది కూడా క్లియర్గా చెప్తాను. అండ్ దీని గురించి నేను చాలా బ్లాగ్స్ అయితే చదివాను అనమాట. అసలు షాడో బ్యాన్ ఒకవేళ అయితే ఏం చేయాలి ఏంటి మొత్తం ఇదంతా కూడా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వీడియోని అయితే 1.5x స్పీడ్లో పెట్టుకుని చూడండి. సో మీకు మొత్తం వీడియో చూసినట్లు ఉంటుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు షాడో బ్యాన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏదన్నా సోషల్ మీడియాలో ఏదైనా ప్రొఫైల్స్ ఉన్నాయనుకోండి, ప్రొఫైల్స్ ఛానల్లో పేజెస్ కానీ ఏదైనా ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి, ఫేస్బుక్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో ఇట్లా ఏదైనా సరే, ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే బ్యాన్ చేయొచ్చు అనమాట. అంటే షాడో బ్యాన్ చేయొచ్చు. అంటే మీ వీడియోస్ ఆర్ ఏమి కనిపించకుండా ఆడియన్స్కి, చూసే ఆడియన్స్కి ఇవేమీ కనిపించకుండా చేయొచ్చు అనమాట. సో అది ఎవరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, లైక్ ఫేస్బుక్ వాళ్ళు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కానివ్వండి, యూట్యూబ్ వాళ్ళు కానీ అట్లా. అది షాడో బ్యాన్ అంటే అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ యూట్యూబ్ ఏం చెప్తుందంటే, షాడో బ్యాన్ అని ప్రత్యేకంగా అయితే ఏమీ లేదు అనేది అయితే చెప్తుందన్నమాట. కానీ మరి ఎందుకు వ్యూస్ తగ్గుతున్నాయి అనే డౌట్ మీకు రావచ్చు. వచ్చే వ్యూస్ సడన్గా తగ్గిపోతూ ఉంటాయి. సో అదంతా కూడా చెప్తాను, ఎందుకు ఏంటి అనేది కూడా. చాలా ఉన్నాయి యాక్చువల్గా. నేను కూడా నా డిస్క్రిప్షన్స్లో కొన్ని చేంజెస్ కూడా చేసుకోవాలనుకున్నాను ఆ బ్లాగ్స్ అవన్నీ చదివిన తర్వాత. సో కొత్త విషయాలు కూడా చాలా అయితే తెలిసాయి అనమాట. అవన్నీ చదివిన తర్వాత 1 కాదు 2 కాదు, చాలా బ్లాగ్స్ అయితే చదివాను నేను దీని రిలేటెడే. అఫ్కోర్స్ కొన్ని అన్నీ కరెక్ట్ అని మనం చెప్పలేము, అన్నీ రాంగ్ అని కూడా చెప్పలేము. జస్ట్ నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి అయితే చెప్తున్నాను ఇదంతా కూడా. అసలు బ్యాన్ అంటే, యూట్యూబ్ పరంగా బ్యాన్ అంటే ఏంటి అంటే, మామూలుగా మనకు స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పి ఛానల్స్ రిమూవ్ చేస్తుంది కదా, అది బ్యాన్ అంటే. అసలు ఒరిజినల్ బ్యాన్ అంటే అది. బట్ ఈ షాడో బ్యాన్ అంటే వ్యూస్ రాకపోవడం వల్ల ఒకవేళ ఇట్లా ఏమన్నా అయ్యిందా అనే డౌట్లు చాలామంది ఉంటున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకి ఈ వ్యూస్ తగ్గడానికి, షాడో బ్యాన్ అవ్వడానికిలో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, అల్గోరిథం చేంజెస్ కూడా ఉంటాయి. అంటే వ్యూస్ రాకపోవడానికి షాడో బ్యాన్ అనే మాట మనం ప్రతిసారి వాడాల్సిన పని లేదు, కానీ బట్ వ్యూస్ రాకపోవడానికి అల్గోరిథం చేంజెస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే అస్తమానం అల్గోరిథం ఏం చేంజ్ చేస్తూ ఉంటారు, కానీ బట్ అల్గోరిథం చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది మన ఛానల్స్ పైన అయితే పడుతుందన్నమాట. ఒకటి అసలు ఇది ఎప్పుడవుతుంది అంటే, వ్యూస్ తగ్గడం అనేది మెయిన్. మనం వ్యూస్ గురించే మాట్లాడదాం ఇక్కడ. వ్యూస్ తగ్గడం ఇప్పుడు మామూలుగా అయితే రీసెంట్ డేస్లో నేను ఇదివరకు కూడా వీడియో చేశాను, వీడియోస్ డిలీట్ చేస్తే ఛానల్ రీచ్ తగ్గుతుంది అని చెప్పి. అంటే లైక్ ఒక వీడియో డిలీట్ చేసిన, 2 వీడియోలు డిలీట్ చేసిన, కొన్ని ఛానల్స్లో టూ మచ్గా రీచ్ తగ్గిపోతుంది అసలు. అంటే బాగా వచ్చే వ్యూస్, లైక్ వేలల్లో వచ్చే వ్యూస్ 100లోకి పడిపోవడం, 100లో వచ్చే వ్యూస్ అసలు శాంతం 0 అయిపోవడం, అలా జరుగుతుందన్నమాట. సో అలా చేసినప్పుడు జరిగితే ఓకే, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వ్యూస్ వస్తున్నాయి ఆటోమేటిక్గా. బట్ కొన్ని ఛానల్స్కి ఏంటంటే అసలు అది వ్యూస్ అనేది రావట్లేదు అనమాట. ఇంకా అంటే సడన్గా అయిపోతుంది, సడన్గా రీచ్ తగ్గిపోతుంది. అసలు ఏమి ఇష్యూ ఉన్నట్ల ఛానల్లో వచ్చే వ్యూస్ నిన్న 10,000 వ్యూస్ వస్తే ఈరోజు అసలు వ్యూస్ రాకపోవడం అట్లా కూడా అవుతుందన్నమాట. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే, మెయిన్ థింగ్ స్పామ్ పోస్ట్ చేయడం వల్ల. స్పామ్ అంటే ఇక్కడ అంటే మనమేం స్పామ్ పోస్ట్ చేస్తాం అనే డౌట్ మీకు రావచ్చు. స్పామ్ అంటే వీడియోస్లోనే కాదు, ఎందులోనూ ఉండకూడదు అనేది రూల్ అనమాట. అంటే ఇప్పుడు మనం టైటిల్ కరెక్ట్గా ఇవ్వాలి, థంబ్నెయిల్ కరెక్ట్గా ఇవ్వాలి. మనం వీడియోలో ఏం చెప్తున్నామో దాన్ని బట్టి టైటిల్ అనేది ఇవ్వాలి. వీడియోలో ఒక మ్యాటర్ ఉండి థంబ్నెయిల్స్ వేరే మ్యాటర్, ఇవన్నీ అలా అయితే ఉండకూడదు అనమాట. ఇప్పుడు మనకి ఏఐ ద్వారా ఇంకా చాలా ఎక్కువగా ఇదైతే జరుగుతుందన్నమాట. ఒకటి. ఇంకోటి ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్. నేను రీసెంట్గా చూసిన చాలా వీడియోస్లో ఛానల్ చెక్కింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు, అది చిన్న ఛానల్ లేదు, ఎంత పెద్ద ఛానల్ లేదు, ఏదైనా హ్యాష్ వైరల్, హ్యాష్ ట్రెండింగ్, ఈ 2 కామన్ హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఇప్పుడు హ్యాష్ వైరల్ అని పెట్టగానే వైరల్ ఏమో అయిపోవు వీడియోస్, హ్యాష్ ట్రెండింగ్ అని పెట్టగానే ట్రెండింగ్లోకి ఏమో వచ్చేసాయి వీడియోస్. అఫ్కోర్స్ ఇప్పుడు అసలు మన ఈ ఆగస్టు 2025 నుంచి ఈ ట్రెండింగ్ ట్యాబ్ కూడా పోయిందిలేండి ఇప్పుడు.
అంటే అలా పెట్టిన వెంటనే మనకేం వచ్చేస్తాయని ఏం లేదు. హ్యాష్ ట్యాగ్స్ అనే పర్పస్ ఎందుకు ఇచ్చిందంటే యూట్యూబ్, హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం ఆ వీడియో రిలేటెడ్ మాత్రమే పెట్టాలి. అంతే. ఇంక వేరే హ్యాష్ ట్యాగ్స్ ఏవి పెట్టకూడదు. పెడితే మీ ఛానల్ నేమ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆ వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు, లేదా ఏం షేర్ చేస్తున్నారు ఆ వీడియోలో. ఒక వ్లాగ్ ఏమన్నా షేర్ చేస్తున్నారా, లేదంటే ఒక టాపిక్ గురించి ఏదన్నా మాట్లాడుతున్నారా మీరు, లేదంటే ఒక రెసిపీ చేస్తున్నారా, లేదంటే ఒక ట్రావెల్ వ్లాగ్ ఏమన్నా రికార్డ్ చేస్తున్నారా, లేదంటే ఒక గేమ్ ఏమన్నానా, అట్లా దాని రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. టూ మచ్గా కూడా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వకూడదు. ఈ హ్యాష్ ట్యాగ్స్ గురించి కూడా ఇప్పటి నుంచో ఉంది రూల్. మిస్లీడింగ్ మెటాడేటా అనేది వస్తుంది అనేది ఉంది రూల్. కానీ ఇప్పటి వరకు యూట్యూబ్ ఏంటంటే లైట్ తీసుకుందనమాట. చాలా చాలా అప్డేట్స్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ కమ్యూనిటీ గైడ్లైన్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా అవన్నీ ఉన్నా కానీ యూట్యూబ్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా వాటిని లైట్ తీసుకుంది. అంటే పట్టించుకున్నట్లుగా వదిలేసింది అనమాట. ఇప్పుడు ఇవన్నీ స్ట్రిక్ట్ రూల్స్గా తీసుకొచ్చిందనమాట. అది అందుకు మనకి ఈ హ్యాష్ ట్యాగ్స్ కూడా టూ మచ్గా ఇవ్వకూడదు. అసలు కొంతమంది బాగా బీభత్సంగా మొత్తం అసలు డిస్క్రిప్షన్ అంతా హ్యాష్ ట్యాగ్స్తో నింపేస్తారు, లేదా కీవర్డ్స్తో నింపేస్తారు. సో అట్లా మరీ అన్నీ ఉండకూడదు. ఒక 4 to 5 ఉంటే సరిపోతుందంటే, అంతకంటే ఎక్కువ ఇవ్వకుండా ఉంటే బెటర్. అది కూడా ఆ రిలేటెడ్గా మాత్రమే ఇవ్వాలి. అది కూడా స్పామ్ కిందే వస్తుంది. సో ఇది కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి. అలాగే ఇంకా కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా పెట్టే వీడియోస్ పెట్టినా కూడా మనకి ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట ఛానల్ పైన. అండ్ మీరు చూడండి, కాపీరైట్ స్ట్రైక్ వచ్చినా కూడా ఎప్పుడన్నా మనకి వేరే వీడియోస్ ఏదన్నా అప్లోడ్ చేసిన కాపీరైట్ స్ట్రైక్ వస్తే కనుక, స్ట్రైక్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అసలు వ్యూస్ రావు. అంటే రికమెండేషన్స్ ఆపేస్తుంది అనమాట అల్గోరిథమ్. సో అట్లా కాపీరైట్ స్ట్రైక్ వచ్చినా, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వచ్చినా, ఈవెన్ రీయూజ్డ్ వచ్చినా కూడా, ఈ మధ్యకాలంలో ఈవెన్ రీయూజ్డ్ వచ్చినా కూడా మనకి వ్యూస్ అనేది తగ్గిపోతున్నాయి. సో ఇదేంటంటే రీజన్ ఏంటి? ఈ స్పామ్ ఇదంతా కూడా ఏంటంటే రీయూజ్డ్ వచ్చిన ఛానల్స్లో కూడా తగ్గే ఛానల్స్ ఉన్నాయి, పెరిగే ఛానల్స్ కూడా ఉన్నాయి. అవి వేరే వేరే ఫ్యాక్టర్స్ అనమాట. అంటే కొంతమంది అసలు హ్యాష్ ట్యాగ్సే పెట్టరు, కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ పెడతారు. సో ఇట్లా రకరకాల ఇష్యూస్ వల్ల అయితే మనకి వ్యూస్ అనేది తగ్గుతున్నాయి అనమాట. అండ్ ఇలా అల్గోరిథం సజెస్ట్ చేయనప్పుడు మనకి ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి అంటే, ఈవెన్ మన వీడియోస్ సెర్చ్లో కూడా రావు. ముందంతా సెర్చ్లో వచ్చినా కూడా ఇప్పుడు సెర్చ్లో కూడా రావు అనమాట. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ రికమెండేషన్ అవ్వకపోవడం, సజెస్టెడ్ వీడియోస్లో రాకపోవడం, ఇలా రకరకాల ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. అందుకే చాలా అసలు కొంతమందికి కూడా రికమెండ్ చేయట్లేదని అడుగుతూ ఉంటారు కొంతమంది. సో ఇదే రీజన్ అనమాట. సో హ్యాష్ ట్యాగ్స్ అనేవి తగ్గించండి. మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడే యూట్యూబ్లోకి మొత్తం అన్నీ స్కాన్ అయిపోతాయి. మొత్తం మన మాటలతో సహా మొత్తం అంతా కూడా ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. కానీ ఈ ఆటోమేటిక్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి ఇమీడియట్గా ఫ్లాగ్ చేయలేకపోవచ్చు. బట్ ఆ వీడియోలో కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఏమన్నా కంటెంట్ ఉన్నా, ఏదన్నా వర్డ్స్ ఏమన్నా ఉన్నా కూడా అది ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్ సిస్టమ్స్. అది ఎప్పుడైనా సరే, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రాబ్లం వస్తుంది. జస్ట్ ఈ వీడియో షూట్ చేసే ముందే ఒకళ్ళు మెసేజ్ పెట్టారనమాట. ఏదో వీడియోకి ఏం లేదు, అసలు ఆ వీడియోలో ఇష్యూ ఏమి లేదు. 1 million వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. 1 million వ్యూస్ వచ్చిన తర్వాత ఇప్పుడు చైల్డ్ పాలసీయో కమ్యూనిటీ గైడ్లైన్స్ అని చెప్పి వీడియో రిమూవ్ చేసింది అనమాట యూట్యూబ్. ఏం లేదు, విషయం ఏం లేదు అందులో. సో మనం అపీల్ చేసినా కూడా రాదనమాట. అట్లా ఇప్పుడు ఇష్యూ దానికి ఏదో నెగిటివ్గా డిటెక్ట్ అయ్యింది కాబట్టే కదా కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చి అట్లా రిమూవ్ అయింది. సో అట్లా మనకి వ్యూస్ ఎంత ఎక్కువ వస్తే అంత ప్రాబ్లం అవుతుంది ఒకవేళ అట్లాంటి కంటెంట్ ఉంటే కనుక వీడియోలో. సో అది కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. మనం ఏం పెడుతున్నాము పిల్లల్ని చూపించేటప్పుడు వీడియోస్లో. అండ్ అందుకే మనకి మీరు అబ్జర్వ్ చేస్తుంటే హేట్ స్పీచ్ ఇట్లాంటి వీడియోస్ కూడా పెట్టిన తర్వాత వ్యూస్ ఉండవు. కొన్ని ఛానల్స్ చూస్తే అంటే వాళ్ళు తిట్టే వీడియోస్కే వ్యూస్ వస్తాయి అంతే, వేరే వీడియోస్కి వ్యూస్ రావు. ఎందుకంటే రికమెండేషన్స్ కూడా ఉండవు కాబట్టి. ఇప్పుడు ఈ తిట్టే వీడియో ఏదైతే ఉందో అదే రికమెండ్ అవుతుంది తప్ప వేరే వీడియోస్కి వ్యూస్ రావు. చూడండి, మీరు మంచిగా చేసి పెట్టండి, తర్వాత వ్యూస్ రావు. ఇప్పుడు వీడియో ఓపెన్ చేసి చూస్తేనే కదా అందులో ఏముందనేది తెలిసేది జనాలకి. సో అందుకే తిట్టే వీడియో పెట్టిన తర్వాత మంచి వీడియో పెడితే వ్యూస్ రావు. చాలాసార్లు ఇది గమనించండి మీరు. అది జనాలు చూడకపోవడం అవును. ఇప్పుడు జనాలకి ఏం తెలుసు, మీరు ఆ వీడియోలో ఏం తిట్టలేదని జనాలకి ఓపెన్ చేసి చూడకపోతే తెలియదు కదా. సో అది అలా రికమెండేషన్స్ అనేది తగ్గించేస్తుంది అనమాట. హెరాస్మెంట్ లేదా వేరే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయడము, లేదా మన డీటెయిల్స్ అయినా సరే, ఫోన్ నెంబర్ లాంటివి పబ్లిక్గా షేర్ చేయకూడనివి, ఇలాంటివి ఏమన్నా షేర్ చేసినా కూడా అవన్నీ కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ కిందకే వస్తాయి. అవన్నీ వీడియోస్ కూడా రిమూవ్ అయిపోతాయి. యాక్చువల్గా ఈ కార్ నెంబర్స్ ఇవి ఉంటే చూసారా వ్లాగ్స్లో, వీటిల్లో కూడా అవి కూడా వీలైనంత వరకు బ్లర్ చేయడం బెటర్ అనమాట. అవి కూడా పర్సనల్ డీటెయిల్స్ కింద ఒక రకంగా చెప్పాలి అంటే.
అండ్ మన అడ్రస్ డీటెయిల్స్ కానీ ఏది కూడా బయటకైతే కనిపించకూడదనమాట. అది ఇలాంటివి రిమూవ్ అయిపోయినవి కూడా ఉన్నాయి. ఈవెన్ జాబ్ ఇన్ఫర్మేషన్ అట్లాంటివి కూడా ప్రాబ్లమే అవుతుంది కొన్ని సార్లు. అంటే ఇదేంటంటే ఈ వీడియో వల్ల ప్రాబ్లమ్ వస్తుంది, ఈ లింక్ వల్ల ప్రాబ్లమ్ వస్తుంది, అవన్నీ మనం ఏం చెప్పలేము. ఆ యూట్యూబ్ సిస్టమ్స్ ఎలా తీసుకుంటే అనే దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇలా కమ్యూనిటీ గైడ్లైన్స్ని రిపీటెడ్గా వైలేట్ చేసినా కూడా ఛానలే మొత్తం కంప్లీట్గా బ్యాన్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అదే స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ కింద, అలాగే మనకి సర్కమ్వెన్షన్ పాలసీ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో దాని కింద మొత్తానికి అసలు ఛానలే డిలీట్ అయిపోయే ఇదైతే రావచ్చు అనమాట, కమ్యూనిటీ గైడ్లైన్స్ రిపీటెడ్గా మనం వైలేట్ చేస్తే కనుక. అండ్ అలాగే మిస్లీడింగ్ తమ్నైల్స్ వల్ల కూడా ఛానల్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. మిస్లీడింగ్ తమ్నైల్స్ ఇప్పుడు ఏంటంటే ఇదివరకు మనకి ఆటోమేటిక్ డిటెక్షన్ ఉండేది కాదు. అంటే లైక్ వాయిస్లకు కానివ్వండి, ఏదైనా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది. బట్ ఇప్పుడు ఈ ఆటో డబ్బింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడుతున్నాం అనేది సిస్టమ్స్కి ఈజీగా తెలుస్తుంది. అది ఏ లాంగ్వేజ్ అయినా కానీ అది ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుని వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని ఈజీగా కన్వర్ట్ అయితే చేసుకోగలదు కదా. సో మనం అది తమ్నైల్కి తగినట్టు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఏఐ ద్వారా చాలా ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. సో అట్లా మనం ఏది మాట్లాడుతున్నామో, దేని రిలేటెడ్ చెప్తున్నామో అది రిలేటెడ్ తమ్నైలే ఉండాలి. జస్ట్ వ్యూస్ కోసం వేరే తమ్నైల్స్ పెట్టడం అలా అయితే చేయకూడదు అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ మెయిన్ ఎఫెక్ట్ కామెంట్స్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కామెంట్స్, ఇప్పుడు ఈవెన్ నా ఛానల్లో కూడా చూస్తాను, అది నాకు హైలైట్ చేయడానికి అనమాట. అంటే ఒకే కామెంట్ని రిపీటెడ్గా రాశారనుకోండి, ఒకటే కామెంట్ని రిపీటెడ్గా రాస్తే నేను రిప్లై ఇస్తాను అనుకుంటారు వాళ్ళు. ఒకటే కామెంట్ని కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ నా ఒక ఛానల్లోనే కాదు, ఇప్పుడు ఒక డౌట్ ఉందనుకోండి వాళ్ళకి, ఆ డౌట్ని తీసుకుని వెళ్ళి అంత ఒక దాంట్లో రాసి కాపీ చేసుకుని వేరే టెక్ ఛానల్స్లో సేమ్ కామెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. అది కూడా స్పామే అవుతుంది. ఎందుకంటే మీరు ఒకటే కామెంట్ని రిపీటెడ్గా అలా పోస్ట్ చేయకూడదు. అన్ని ఛానల్స్లో అయినా, సేమ్ ఛానల్లో అయినా. ఒకటే ఛానల్లో పోస్ట్ చేసినా కూడా ప్రాబ్లమే. ఇది యాక్చువల్గా నేను ప్రాక్టికల్గా కూడా చూశాను. ఇది వరకు ఏదో అవన్నీ చేయకూడని పనులు యాక్చువల్గా. వ్యూస్ కోసం ఎన్నెన్నో రకాలు చేశానని చెప్పి ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను. అవన్నీ చేయకూడదు యాక్చువల్గా. సో అవి చేసిన టైంలో ఏంటంటే కామెంట్స్ కూడా పెట్టాలన్నమాట వాళ్ళకి. అయితే నేను వరుసగా ఒక 15 వీడియోస్కో ఏమో 15 ఛానల్స్లో ఏదో అట్లా కామెంట్స్ రాసేపాటికి అది బ్లాక్ అయిపోయింది. అసలు ఇంకా ఆ మెయిల్తో నాకు యూట్యూబే ఓపెన్ చేయడానికి కూడా ఉండదన్నమాట. సో అట్లా టర్మినేట్ అయిపోయిందనమాట. కామెంట్స్ కూడా అట్లా రాయకూడదు మనం. అదే పనిగా కామెంట్స్ అనేది రిపీటెడ్గా అయితే రాయకూడదు అనమాట. సో అది కూడా స్పామ్ కిందే వస్తుంది. అది కూడా రాంగ్ బిహేవియర్ యూట్యూబ్ ప్రకారం. సో అల్గోరిథంకి అలా డిటెక్ట్ అయిందనుకోండి, అలా కూడా మీకు రీచ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అలా అని ఇప్పుడు మీ కామెంట్స్ రాసే వాళ్ళందరూ నాకేమన్నా ప్రాబ్లం అవుద్దా అనుకోకండి. ఇది కొంతమందే చేస్తారు అట్లాగా. ఎవరంటే ఇప్పుడు కొంతమంది చూస్తాను నేను, ఒకటే కామెంట్ని అంటే రిప్లై ఎవరేమోనని చెప్పి బాగా హైలైట్ అవ్వాలని చెప్పి ఒకటే కామెంట్ని కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు 5-6 సార్లు. మరీ అలా చేయకూడదు అనమాట. అది కూడా స్పామీ బిహేవియర్ యూట్యూబ్ రూల్స్ ప్రకారం. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే రిపోర్ట్స్ కొట్టడం వల్ల ఇలా అవుతుందేమో అనుకుంటారు. రిపోర్ట్స్ కొట్టడం వల్ల అయితే ఏముండదండి. ఎందుకంటే రిపోర్ట్ అంటే ఏంటి అంటే ఆ వీడియోలో ఏదన్నా రాంగ్గా అనిపించింది మీకు, ఇది యూట్యూబ్ వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటున్నారు, అది రిమూవ్ అయిపోవాలి వీడియోలో నుంచి అనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు మనకి ఇది హెల్ప్ అవుద్ది అనమాట. అందుకు రిపోర్ట్స్ అంటే అదేం రిపోర్ట్ కొట్టంగానే రీచ్ తగ్గిపోవడం ఏమి ఉండదు. ఎందుకంటే రిపోర్ట్ కొట్టిన తర్వాత ఇన్ని రిపోర్ట్స్ ఎందుకు వచ్చినాయి అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు చూస్తారు. యూట్యూబ్ వాళ్ళు చూసి ఓకే రిపోర్ట్స్ ఇన్ని వచ్చినాయి అంటే ఏదో ఇష్యూ ఉంది నిజంగానే అని చెప్పి వాళ్ళు మాన్యువల్గా చెక్ చేస్తారనమాట. సో మాన్యువల్గా చెక్ చేసినప్పుడు నిజంగా ఇష్యూ ఉంటేనే రిమూవ్ అవుతుంది. అందులో ఇష్యూ ఏం లేకపోతే వీడియో కానీ ఛానల్ కానీ ఏదైనా రిమూవ్ అవ్వడం అనేది ఉండదు అనమాట. సో రిపోర్ట్ కొట్టే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనమాట అది. సో అందుకే మనం వీడియోస్లో కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకూడదు అనమాట. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అది ఛానల్కి ప్రాబ్లమే అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఏఐ ద్వారా ఆటోమేటిక్ డిటెక్షన్ అనమాట అంతా కూడా. సో మనం ఏం మాట్లాడుతున్నామో అనేది ఆలోచించి మాట్లాడాలి వీడియోలో. అండ్ నాట్ ఓన్లీ ఇదే కాదు, మొన్న July 15th అప్డేట్ తర్వాత నుంచి కూడా చాలా ఛానల్స్కి వ్యూస్ తగ్గుతున్నాయి. ఎలాంటి ఛానల్స్ అంటే ఇప్పుడు మానిటైజేషన్ అయిన ఛానల్సే, వాయిస్ ఓవర్ ఛానల్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు, ఇట్లా వ్యూస్ తగ్గుతున్నాయి, ఏం చేయాలి అనేది. సో ఇదే రీజన్. అది కూడా అంటే అది మేబీ మీరు ఇవన్నీ ఏమైనా చేస్తున్నారా ఏంటి అనేది అయితే చూసుకోండి. అండ్ ఇది మరి ఇట్లా ఉన్నప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ దీని నుంచి బయటకు ఎట్లా రావాలి, మళ్ళీ వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి అంటే కనుక దానికి కూడా కొన్ని అయితే ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎలాంటి సెట్టింగ్స్ ఉండవు. అసలు ప్రతి ఒక్కళ్ళు సెట్టింగ్స్ వ్యూస్ రావట్లేదు, ఏమైనా సెట్టింగ్స్ మారినాయేమో అని డౌట్గా ఉంది,
ముందేం సెట్టింగ్స్ పెట్టారని మీరు అవి మారిపోవడానికి? అలాంటి సెట్టింగ్స్ ఏమీ ఉండవు. ఇవన్నీ రీజన్స్ అంతే. సో మీరు మళ్ళీ తెచ్చుకోగలగాలి వ్యూస్. అది మీ కంటెంట్‌తోనే సాధ్యమవుతుంది. మీ కంటెంట్, మీ థంబ్‌నెయిల్, మీ ప్రెజెంటేషన్. ఇవన్నీ మళ్ళీ మీరు వ్యూస్ రావట్లేదని అనుకోకుండా ఇంకెలా ఇంప్రూవ్ చేసుకోవాలని చూడాలి అంతే. అదే తప్ప వేరే ఏమీ లేదు. అసలు మీరు దీనికోసం ఏం చేయాలంటే, అసలు మీరు కంటెంట్ అంటే మీకు ఇంతకుముందు వ్యూస్ వచ్చి ఉంటాయి కదా! అసలు ఎలాంటి వీడియోస్‌కి మీకు వ్యూస్ వచ్చినాయి అనేది గమనించండి. ఆ రిలేటెడ్‌గా వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అదే రిలేటెడ్‌గా వీడియోస్ చేస్తే కూడా రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. మెయిన్‌గా ఎంగేజింగ్ కంటెంట్ అనేది ఉండాలి. అంటే వీడియో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే విధంగా ఉండకూడదనమాట. ఇప్పుడు మీరు ఎంత టైం అయితే పెట్టారో మరి అంత టైం ఎట్లాగో అందరూ చూడరు. సో కనీసం మినిమమ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అన్నా వచ్చేటట్లుగా అయితే చూడాలన్నమాట వీడియోని. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు వ్యూస్ అనేది అన్ని ఛానల్స్‌కి ఒకే రకంగా, ఇప్పుడు మనం ఒకటి ఫాలో అవుతే అన్ని ఛానల్స్‌కి ఒకే రకంగా ఉండదది. ఇప్పుడు కొన్ని ఛానల్స్‌లో నేను ఇదివరకు చూసేదాన్ని, ఒక కుకింగ్ ఛానల్ అనమాట అది. చాలా అసలు అంటే మాతో పాటు స్టార్ట్ చేసిన ఛానల్ ఒక రకంగా అది. చాలా ప్రెజెంటేషన్ అసలు సూపర్‌గా ఉంటది. నాకు పేరైతే గుర్తులేదు. షీ కుక్సో ఏదో అనుకుంటున్నా. కరెక్ట్‌గా పేరైతే గుర్తులేదు. మొత్తం అన్నీ అంటే మామూలుగా ఇట్లా ఒకళ్ళకొకళ్ళు వ్యూ చేసుకోవడం అట్లా అలాంటి టైంలో వచ్చిన ఛానల్ అనమాట అది. అయితే అసల రోజుకి 3, 4 వీడియోస్ పెట్టినా కూడా 1,00,000 పైన వచ్చేసాయి వ్యూస్ ఆ ఛానల్‌లో. ఏంటనేది అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అది అందరికీ సాధ్యమవ్వదు. అది ఎంత పెద్ద ఛానల్ అయినా సరే అది అందరికీ సాధ్యమవ్వదు. ఆ ఛానల్‌కి అట్లా కుదిరింది అంతే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. కొంతమంది అడుగుతా ఉంటారు, ఏ టైంలో పెట్టాలి, ఏంటి లాంగ్ వీడియోస్ ఏ టైము, షార్ట్స్ ఏ టైం, ఇది అంటూ. సో ఏదైనా సరే ఎవరి ఛానల్‌లో వాళ్ళు చూసుకోవాలి అంతే. ఇది నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. నేను నా ఛానల్‌లో ఎక్కువ మార్నింగ్ టైమ్స్ పోస్ట్ చేస్తాను. మార్నింగ్ 6 అట్లా. వేరే సెకండ్ ఛానల్ సంగతి చెప్తున్నా. ఈ ఛానల్ అయితే ఎవ్రీడే 10K అంతే. ఆ ఛానల్‌లో కూడా లాంగ్ వీడియోస్ అయితే మార్నింగ్ 10K. షార్ట్స్ మాత్రం ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేస్తాననమాట. నేను అట్లా టైమింగ్స్ సెట్ చేసుకున్నాను. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అలా టెస్ట్ చేస్తూ ఏ టైంలో పెడితే రీచ్ వస్తుంది అనేది గమనించుకొని నా ఛానల్కి అయితే మార్నింగ్ టైంలో బాగుందనిపించింది. అప్పటికప్పుడు వ్యూస్ రాకపోయినా తర్వాత అయినా వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో అలా మీకు మీరు గమనించాలి ఏ టైంలో పెడితే వ్యూస్ వస్తున్నాయి. అండ్ కొంతమందికి ఈ డౌట్ ఉంటుంది, ఏది ప్రైవేట్లో పెడితే వ్యూస్ రావట్లేదు. ఇవన్నీ ఏం కాదు. అసలు మీరు ఏ టైంలో అయినా మీరు షెడ్యూల్ అది బయటికి రావాలి అంతే. వీడియో అది బయటికి రావాలి, వీడియో పబ్లిక్లోకి వెళ్ళాలి, అది వ్యూస్ రావాలి అంతే. అంతేగాని మీరు ప్రైవేట్లో పెట్టి పబ్లిక్లో పెట్టడం వల్ల వ్యూస్ రాకపోవడం, లేదా డైరెక్ట్గా పబ్లిక్ పెడితే ఇవన్నీ ఏది కాదు. మన వీడియోలో మ్యాటర్ ఉండాలి అంతే. అదొక్కటే అంతే, ఇంకా వేరే ఏం లేదు. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఏ టైంలో పెడితే వ్యూస్ వస్తున్నాయి అనేది గమనించి దాన్ని బట్టి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. వ్యూస్ రానప్పుడు అదే పనిగా వీడియోస్ పోస్ట్ చేసి ఒకదానికి కాకపోయినా ఇంకోదానికి వస్తుందేమోనని చెప్పి అలా కూడా చేయకండి. వీడియో పెట్టేసి వదిలేసేయండి అంతే. వచ్చిన వ్యూసే వస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియో ఎప్పుడు ప్లాన్ చేయాలనుకుంటున్నారో అప్పుడే పోస్ట్ చేయండి అంతే. అండ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలగాలన్నమాట. ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు చాలామంది కామెంట్ రాయండి, ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి అని అడుగుతూ ఉంటారు కదా. అదేంటంటే జనాలను ఎంగేజ్ చేయడం. ఇప్పుడు కామెంట్స్ ఎక్కువగా రాస్తూ ఉన్నారనుకోండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది వీడియోకి. సో అందులో క్వశ్చన్స్ అడగడము అట్లా, అంటే మనం ఆడియన్స్కి దగ్గర అవ్వాలన్నమాట. అది ఎలా జరుగుతుంది అనేది మీ కంటెంట్ ద్వారా మీరు చూసుకుని చేయాల్సి ఉంటుంది అది. సో మీరు ఈ యూట్యూబ్ అనలిటిక్స్ అనేది చూసుకుంటూ ఉండండి. మన అనలిటిక్స్ చూస్తేనే మన ఛానల్ ఎట్లా గ్రో అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో మీ అనలిటిక్స్ చూసుకుంటూ, అంటే అసలు ఏ వీడియోస్ లాస్ట్ 48 అవర్స్లో అవన్నీ ఉంటాయి కదా, మీకు ఏ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి అండ్ ఏ సోర్స్ ద్వారా వస్తున్నాయి వ్యూస్ అనేది గమనించండి. అవన్నీ చూసుకుంటూ మీ ఛానల్ని మీరే గ్రో చేసుకోగలరు. ఇక్కడ పక్కన వాళ్ళు ఎవ్వరు చేయగలిగింది ఏమీ ఉండదు. మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా అది మీ మిస్టేకే. వ్యూస్ వచ్చినా మీ మిస్టేకే, వ్యూస్ రాకపోయినా మిస్టేక్ కాదు, వ్యూస్ వచ్చినా మంచిదే, వ్యూస్ రాకపోయినా మీ మిస్టేకే. అది ఆటోమేటిక్గా మీరే సెట్ చేసుకోగలగాలి. ఇక్కడ ఎలాంటి సెట్టింగ్స్, ట్రిక్స్, టిప్స్ అయితే ఏమీ ఉండవు. సో ఏదైనా దాన్ని ఎలా మార్చాలి అంటే, ఇప్పుడు రావట్లేదు వ్యూస్, మన వీడియోలో ఇంప్రూవ్మెంట్ చూపించాలి అండ్ జనాల్లోకి వెళ్ళాలి. అలా అని ఇప్పుడు ఒక వీడియో పెట్టేసి నాకు ఇంప్రూవ్మెంట్ రాలేదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు కొంతమందికి 10 వీడియోస్కి రీచ్ వస్తుంది, కొంతమందికి 100 వీడియోలు పెట్టినా రీచ్ రాకపోవచ్చు. అలా ఉంటుంది యూట్యూబ్తో. సో ఏదైనా మీరు ఎంత ఓపిక్గా వెయిట్ చేయగలిగితే అంత మంచి సక్సెస్ అయితే వస్తుంది అనమాట యూట్యూబ్లో. షాడో బ్యాన్ గురించి అయితే ఇది నేను మొత్తం క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకేమన్నా మరి ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఇంకేమన్నా మిస్ చేశానా ఏంటి అనేది. సో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ అయితే కవర్ చేశాను.
సో ఏదైనా కూడా ఈ షాడో బ్యాన్ అనేది యూట్యూబ్ పరంగా యూట్యూబ్ చెప్పేది ఏంటంటే షాడో బ్యాన్ అని ప్రత్యేకంగా మేమేం చేసేదేం లేదు అని చెప్తుంది. కానీ అల్గోరిథం మాత్రం ఇలా అయితే మనకి డిటెక్ట్ చేసి ఈ వ్యూస్ రాకపోవడము, రికమెండేషన్స్ తగ్గించడము, ఇది ఏదైనా మనం చేసే మిస్టేక్స్ వల్లే జరుగుద్దనమాట అది. అండ్ నేను కూడా యాక్చువల్గా నా ఫస్ట్ ఛానల్లో ఇందులో నేను అసలు డిస్క్రిప్షన్ గురించి పట్టించుకునేదే ఉండదు. ఫస్ట్ ఛానల్లో మాత్రం పెడతాను నేను కూడా హ్యాష్ ట్యాగ్స్ అవి బాగా పెడతాను. పెద్ద వ్యూస్ కూడా ఏమి ఉండవు అందులో ఎంత చేసినా కానీ బట్ అది మార్చాలి అనేసి అయితే అనుకున్నాను యాక్చువల్గా. బట్ చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి టైం తీసుకొని మార్చుదాము అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. లేదంటే ఇప్పటి నుంచి పెట్టే వీడియోస్ కన్నా కరెక్ట్గా పోస్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను యాక్చువల్గా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.